అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని నేను క్యాబేజీది కాంబినేషన్గా శనగలు అయితే వేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్లా చిన్నగా బాగా తురుముకొని కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే వచ్చేసి శనగలు అనమాట. నేను నైటే నానబెట్టుకొని కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించుకుంటున్నాను. వీటిలోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకొని ఉడిగేలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇవన్నీ వచ్చేసి పోపు దినుసులు అనమాట. మీరు ఇంకా కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటో ఏం వేయట్లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకోవాలి. కళాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, వీటిలోనే పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కాసేపు దూరగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్తో పాటు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడాను వేపించుకోవాలి. ఇలా చేసుకున్నానంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయింది కదా, వీటిలోనే మనం క్యాబేజ్ తురుమును కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత వీటిలోనే మీరు రుచి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/4 టీ స్పూన్ కారం వేసుకోండి. నేనైతే కారం కొంచెం తగ్గిస్తున్నాను, ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం కదా. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి, కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేసుకొని చూసినారు కదా, మనకి ఆ క్యాబేజీలు ఉండే వాటర్ అంతాను ఇప్పుడు బాగా ఇంకుతూ ఇలా ఈ విధంగా వస్తుంది. మొత్తం కర్రీని అంతాను ఒక 5 మినిట్స్ అయితే ఇలా కలుపుకొని, మనకి క్యాబేజీ అనేది 60% కుక్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ శనగలు కూడాను ఇందులోనే ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం శనగలు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే లేదు. మనకి క్యాబేజీ కూర ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి మనం కలుపుకొని చూసుకున్నామంటే మనకి క్యాబేజీ అనేది 50% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు బాగా వేగిన తర్వాత వీటిని మనం ఉడికించుకున్న శనగలు వేసుకుంటున్నాను. ఈ శనగలు ఉడికించుకున్నాం కదా, ఆల్రెడీ అందులో ఉప్పు పసుపు వేసుకుంటున్నాం కాబట్టి కర్రీలో కొంచెం తక్కువగా వేసుకోండి, చూసుకొని వేసుకోవాలి. ఇలా శనగలు వేసుకొని ఇలా కర్రీ మొత్తాన్ని కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ శనగల కూర అయితే తయారైపోతుంది. ఇప్పుడు బాగా మరొక 5 మినిట్స్ కుక్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది రైస్లోకైనా రోటీలోకైనా ఏ కాంబినేషన్కైనా సరే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియోగా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు వీడియో మరింత మోటివేషన్గా అనిపిస్తుంది అండ్ మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.